ఇంకా నీ సన్నిధిలో అగపడలేకపోతున్నారు. ప్రాముఖ్యంగా మా పురుషులు మీరు దర్శించండి. వారి కుటుంబంలో ఉన్న లోపములను బట్టి నీ సన్నిధికి దూరం అయిపోతున్నారేమో. కనికరించండి దేవా, కృప చూపించండి. ఆగిపోయిన ప్రతి మానవుడి మార్గము యేసు నామమున నీ సన్నిధిలో సరళము చేయబడునుగాక. కృప చూపమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. లూకాసు సువార్త 2వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 1వ వచనము నుంచి 7వ వచనము వరకు కొన్ని విషయాలను ఈ క్రిస్మస్ సందర్భముగా మనం ధ్యానించుకుందండి. ఆ దినములలో సర్వలోపమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కొరినియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి ప్రయాణమయ్యారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. చాలు. యేసుక్రీస్తు జననము చాలా విలువైనది, చెప్పుకోదగినది, వినదగినది, చూడదగినది. మరియా నిండు చూలాలుగా ఉన్నప్పుడు కైసర్ వలన ఒక ఆజ్ఞ విడుదలైంది. మొట్టమొదటిగా ప్రజాసంఖ్య అనేది రాయబోతున్నాము. ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పనిసరిగా తప్పకుండా మీరు ఏ రాష్ట్రములోనే ఉన్నా, ఏ ప్రాంతంలోనే ఉన్నా, మీ సొంత గ్రామాలకు వచ్చి మీ పేర్లు గ్రంథములో దాఖలు చేయించుకోవాలి. మీ పేర్లు దాఖలు చేయించబడితేనే మీకు విలువ. మీ పేర్లు గ్రంథాల్లో రాయబడితేనే మీరు లెక్కలో ఉన్నట్లు. లేదంటే ఇక మీకు విలువ లేదు, లెక్క లేదు, ఎన్నిక ఉండరు అని అది మొట్టమొదటి ప్రజాసంఖ్యగా ముద్రించబడింది. ప్రపంచములో ఇక మొట్టమొదటి ప్రజాసంఖ్య ఎక్కడ ప్రారంభించబడిందయ్యా అంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు జననము ద్వారానే ఈ ప్రపంచమంతటి మీద కూడా ప్రజాసంఖ్య అనేది ఒకటి రాయబడటం జరిగింది. స్తోత్రం చెబుదాం. యేసు ప్రభు జననం అలా జన్మించటంతోనే క్రీస్తు శకము అనేది ఒకటి పుట్టుకొచ్చి క్రీస్తు పూర్వము అనేది ఒకటి ఏర్పాటు చేయబడి అక్కడ నుంచి ప్రారంభించబడిందే ప్రజల సంఖ్య. లిఖించబడినది యావత్తు కూడా. ఇప్పుడు చూడండి, వెనకటి కాలంలో ఏదన్నా పురాతనమైన కట్టడలను మనం చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పాలరాతి బండల మీదో లేదంటే పుస్తకాల మీదో తాకీదుల మీద కొన్ని రాసి పెడతా ఉంటారు. దాని అర్థం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ఇలాగా లిఖింపబడతా ఉంటాయి. ఈ జనన సంఖ్య అనేది క్రీస్తు జననము ద్వారానే ప్రారంభించబడింది. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చిండు. ఆయా ప్రాంతాల, ఆయా దేశాల, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా,
మీరు మీ స్వగ్రాలకు వచ్చి మీ పేర్లను దాఖలు చేయించుకోండి అని గలిలయలో నజరేతులో ఉన్నటువంటి యోసేపు మరియా దగ్గరికి వార్త చేర్చబడింది. వాస్తవానికి ఏదో ఒక సమయంలో పోయి చేయించుకోవచ్చులే అనుకోవటానికి కూడా ఇక సమయం లేదు. వాళ్ళకి నిండు చూలాలుగా ఉన్నది, నజరేతులో ఉన్నారు వారు. ఇంచుమించు ఇప్పుడు నేను ఉదయం గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, హౌ ఫార్వర్డ్ నజరేత్ టు బెత్లెహేమ్ అని. 100 కిలోమీటర్స్, దగ్గర దగ్గర 95 కిలోమీటర్లు డిస్టెన్స్ని చూపిస్తుంది. ఆ రోజుల్లో ఈరోజు ఉన్నట్టుగా మంచి రోడ్లు లేవు, విమానాల సౌకర్యాలు లేవు, అర్థమైందా? తార్ రోడ్లు లేవు, ఏమీ కూడా సరైన మార్గం లేని పరిస్థితులు. కొండలు గొట్టల మధ్యలో పడి 95 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మరియా జీవితానికి ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా గ్రంథములో మా పేర్లు రాయించుకోవాలి. ఆ గ్రంథమే జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో మా పేర్లు రాయించుకుంటేనే మా విశ్వాస జీవితానికి, మా భక్తి జీవితానికి విలువ, నిదర్శనం అనేది ఉందని తెలుసుకున్నారు. కాబట్టి వారు కష్టమైన, అది ఇబ్బంది అనిపించినా కానీ ఆ పరిస్థితుల్లో కూడా వారు భక్తిలో వెనకడిగిపోయకుండా, నీరసించిపోకుండా 95 కిలోమీటర్లు ప్రయాస అనుకోకుండా, కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా ఒక గాడిదను సిద్ధపరుచుకొని యోసేపు నడుస్తుంటే నిండు చూలాలుగా ఉన్న మరియాను ఆ గాడిద మీద కూర్చోబెట్టుకొని 95 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దేనికి వాళ్ళ ప్రయాణం? అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి? రాయించుకోకపోతే ఏమైద్ది? దాఖలు చేయకపోతే ఏమైద్ది? పేరు రాయకపోతే, ఆయన సృష్టికర్తే కదా, ఆయన పేరు రాయాలా? అవసరమా? మరియా పేరు రాయాలా? అవసరమా? ఇప్పుడు ప్రపంచమంతా పరిచయం చేశాడు కదా, కన్యకైన మరియ గర్భాన పుణ్యాత్ముడు పుడతాడు, పాపము లేని మానవుడు జన్మిస్తాడు, దేవుడై ఉన్న ఆయన మానవ అవతారిగా జన్మను ఎత్తుతాడు అని ఆల్రెడీ చెప్పించిండు కదా. ప్రవచనాలు ఉన్నాయి కదా, జకర్యా గ్రంథంలో ఉన్నాయి, మీకా గ్రంథంలో ఉన్నాయి, యెషయా గ్రంథంలో ఉన్నాయి, ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. భక్తులకి ప్రమాణాలు చేసిండు దేవుడు, దావీదుకి నిబంధన చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేసిండు. ఆధారాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు రాయించుకోవాలా అంటే తప్పనిసరిగా రాయించుకోవాలి. అది దేనికి సూచన అయ్యా అంటే ఒక మాదిరికరమైన భక్తి జీవితానికి సూచన. స్తోత్రం చెప్పండి. అంత కష్టములో ఉండి కూడా వారు గ్రంథాలలో పేర్లు రాయించుకోవటానికి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు ఒక పరిస్థితి వచ్చింది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని కష్టాలుంటాయి, మీకు కొన్ని శ్రమలు వస్తాయి, మీకు కొన్ని శోధనలు ఎదురైతాయి. అయితే ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని బలహీనతలున్నా మీ భక్తి జీవితం నుండి మాత్రం మీరు వైదొలిగిపోకూడదు. మీ విశ్వాసము నుండి మీరు సన్నగిల్లిపోకూడదు. మీ భక్తిని మీరు పెంపార చేసుకొని, మేము ఎలాగైతే గ్రంథాలలో మా పేర్లను దాఖలు చేయించుకోవటానికి వెళ్తున్నామో, మేము ఎలాగైతే గ్రంథాలలో మా పేర్లు రాయించుకోవటానికి వెళ్తున్నామో, అటువంటి మాదిరికరమైన అనుభవములో, అటువంటి విశ్వాస సంబంధమైన జీవితంలో నిశ్చయముగా మనమందరము నడుచుకోవాలని నిండు చూలాలుగా గర్భములో ఉన్న యేసయ్య, బ్రతికి ఉన్న యోసేపు మరియాలు ఒక మాదిరికరమైన భక్తిని మనకు చూపిస్తున్నారు. స్తోత్రం చెబుదాం. ఈరోజు మన ప్రయాణం ఏమై ఉండాలయ్యా అంటే జీవ గ్రంథాలలో పేర్లు రాయించుకునేటట్లుగా ఉండాలి మన ప్రయాణం. మన భక్తి ముగించే లోపు
మన పేర్లు ఎక్కడ రాయించబడాలయ్యా అంటే పరలోకమునందున్న జీవ గ్రంథములో మన పేర్లు దాఖలు చేయబడటానికి మన ప్రయాణం కొనసాగించాలి. ఆజ్ఞ వచ్చిందో లేదో కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా, ఏమండి ఎంత మాత్రము కూడా కఠినముగా ఎంచుకోకుండా, పోనీ భార్య నన్ను ఉండాలి కదా మరియా, ఇప్పుడు ఏం వెళ్తావులేయ్యా, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇప్పుడు ఏం పోతాంలే, ఆ ప్రార్థనకి ఏం పోతాం, ఆరాధనకి ఏం పోతాం, నేను నడవలేను, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, లేనప్పుడంటే వచ్చా కదా, ఇప్పుడు ఆడవచ్చి కూర్చున్నాను, నాకు చేత కావట్లేదు, ఏం ఆరాధన చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, నాకు బదులుగా నువ్వు పోయి అగపడు. ఇంట్లో ఒకళ్ళు అగపడితే చాలు, ఇంట్లో ఒకళ్ళు అగపడితే చాలు దేవునికి. ఆయనకు అన్నీ తెలుసు. ఆశీర్వదింపబడిన తర్వాత నాలో నిర్లక్ష్యం వచ్చింది ఆయనకు తెలుసు, నాలో అహంకారం ఏర్పడిందన్న సంగతి ఆయనకు తెలుసు, నా బుద్ధి చెడిపోయిందన్న సంగతి ఆయనకు తెలుసు, నా నడవడిక మారిందన్న సంగతి ఆయనకు తెలుసు, నా మాటలు, నా తీరు, నా ఆలోచన అన్నీ మారాయని ఆయనకు తెలుసు. కాబట్టి నా బ్రతుకు ఇలాగే ఉండిద్ది. ఇంట్లో ఒక్కళ్ళం పోయి అగపడితే చాలు జీవగ్రంథంలో పేరు రాయటానికి అని అనలేదండి మరియా. నువ్వు పోయి నా పేరు రాయించు అని అనలేదు. ప్రవచనాలు ఉన్నాయి, మనకు పుట్టేది కుమారుడే, నజరేయుడని యేసే, ఆయన పేరు చెప్పి రాయించు అని అనలేదు. ఒక బాధ్యతను, ప్రార్థన జీవితాన్ని కంటికి కట్టినట్లుగా వారి కుటుంబం ద్వారా మనకు చూపించారు. స్తోత్రం చెబుదామా? ఈరోజు ఓపిక ఉంటే ఒకలాగా, ఓపిక లేకపోతే ఒకలాగా, మనస్సు సహకరిస్తే ఒకలాగా, మనస్సు సహకరించకపోతే ఒకలాగా, భార్య మంచిగా ఉంటే ప్రార్థన, భార్య మంచిగా లేకపోతే ప్రార్థన లేదు, ఏమీ లేదు. పిల్లలు మంచిగా ఉంటే ప్రార్థన, పిల్లలు మంచిగా లేకపోతే ప్రార్థన లేదు, ఏమీ లేదు. మరలా రోడ్ల మీద చెప్పుకోవటం, నా ఇంట్లో పరిస్థితే బాగోన్నప్పుడు నేను ప్రార్థనకి ఏమి వెళ్ళాను. ఏమండి, ఇది కాదు మనస్సు. ఇలా ఉన్నవాడు జీవగ్రంథంలో ఎలా రాపిస్తాడు పేరు? ఎలా జీవగ్రంథంలో పేర్లు రాయించటానికి, దాఖలు చేయటానికి మార్గాలు వేయండి. ఇవే కాదు. మరియ కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా, నిండు చూలాలుగా ఉన్నా కానీ ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, మరియ యోసేపులు కన్నులకు కట్టినట్టుగానే ఒక మాదిరికరమైన భక్తిని ఈ ప్రపంచానికి చూపించారండి. అదేమిటంటే, ఏ విధము చేతనైనా మన పేర్లు, మనకు పుట్టబోయే కుమారుడి పేరు గ్రంథాలలో దాఖలు చేయించబడాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చేయించబడాలి? జీవగ్రంథం అనండి అందరూ. ఎక్కడ? జీవగ్రంథం. ఈ రోజుల్లో మనకున్న పరిస్థితులను బట్టి ఏమండి, మనం ఆధార్ కార్డులో పేర్లు లేకపోతేనే, ఒక పేరు ఏదైనా తప్పుపోతేనే ఎంత బాధపడతాం మనం, ఎంత కఠినముగా, ఎన్ని విధాలుగా బాధపడతామండి మనం. ఇంటి పేరు తప్పుబడిందనో, అర్థమైందా? లేదంటే ఉన్న పేరులోనే ఏదో ఒక ఒత్తు పోయిందనో. ఒక ఒత్తు పోయినా కానీ ఆధార్ కార్డు సపోర్ట్ చేస్తుందా? చేయట్లేదు. డేట్ ఆఫ్ బర్త్లో ఒక్క అక్షరం, డేట్ ఆఫ్ బర్త్లో ఒక్క డేట్ తప్పుబడ్డా కానీ, ఇయరు, మంతు సరిసమానంగా ఉన్నా కానీ, డేటు విషయంలో మాత్రం ఒక్క డేటు, ఒక్క రోజు వెనకైనా కానీ, మెమోలో ఒకలాగా, ఆధార్లో ఒకలాగా ఉంటే మరలా అది సపోర్టు చేయట్లేదు. దానిని మార్చడానికి ఎన్ని తంతాలు పడాల్సి వస్తుందో ఈరోజు. ఒక ఆధార్ కార్డులో ఇంటి పేరు మారవటానికి ఎన్ని ఇబ్బందులో, ఒక ఆధార్ కార్డులో సర్నేమ్ మారవటానికి, లేదంటే పేరు మారవటానికి, డేట్ ఆఫ్ బర్త్ మారవటానికి, ఫోటోలు మారవటానికి, బయోగ్రాఫ్ చేయటానికి ఎన్ని విధాలుగా సమస్యలు. దానికి ఒక రోజు అవసరమైతే, ఒక రోజు కాకపోతే 3 రోజులైన ఇంటి దగ్గరుండి దాని పనినైతే మనం చేపిస్తాం. దేనికంటే వామో దాంట్లో పేరు తప్పుంటే రేపు భవిష్యత్తులో పింఛన్ రాదేమన్న భయం. ఇక పేరు సరిగ్గా లేకపోతే, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోతే, వయసు కొద్దిగా తక్కువ ఉన్న బాధే. ఎందుకో తెలుసు, వయసు ఎక్కువ ఉంది, ఇక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పెన్షన్ అందుకోవాలి.
దాంట్లో తక్కువ ఉన్న దాన్ని మార్పించుకోవడానికి అవసరమైతే రోజువారీ కూలి 700 మానుకోనైనా 3 రోజులు ఆధార్ కార్డు చుట్టూ తిరుగుతాం మనం. అంటే మన బాధ అంతా ఏంటో తెలుసా? మన పేరును సరి చేసుకోవటానికి, మన డేట్ ఆఫ్ బర్త్ని సరి చేసుకోవటానికి, మన పిల్లల పేరుని సరి చేయించటానికి. సురేంద్ర అన్న తర్వాత సురే అని పడితే అన్న బాగుండిద్దా? దానికోసం ఎంత ప్రయాసపడాలి మనం. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈ లోక సంబంధమైన ఐడి ప్రూఫ్లోనే నీ పేరు దాకా కావాలని, మంచిగా ఉండాలని, చక్కగా ఉండాలని, ఫోటో బాగుండాలని, కళ్ళు బాగుండాలని, ముద్రలు బాగుండాలని అంత ప్రయాసపడుతున్నవే. మరి జీవగ్రంథంలో పేరు రాయాలి కదా. ఈ భక్తికి నిదర్శనం ఏంటి? ఈ ప్రార్థన జీవితానికి నిదర్శనం ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు? నువ్వు క్రిస్మస్ చేసేది ఎందుకు? నువ్వు కేకులు కోసేది ఎందుకు? నువ్వు భోజనాలు పెట్టేది ఎందుకు? నువ్వు కానుకలు ఇచ్చేది ఎందుకు? నువ్వు ప్రార్థనలు చేయించేది ఎందుకు? నీ ఆశ, నీ నిరీక్షణ అంతేంటి? ఒకరోజు జీవగ్రంథంలో నా పేర్లు చెప్పండి ఏం చేయాలి? తొడవబడాలి. ఏం చేయాలి? రాయబడాలి. దానికోసమే ఈ ప్రయాస అంతా. ఇంత కష్టపడేది ఎందుకండి? ఈ డెకరేషన్లన్నీ ఎందుకు చెప్పండి? ఈ డెకరేషన్లు ఎందుకు? మిమ్మల్ని సంతోషపరచడానికి. ఎవరిని చెప్పండి? ఎవరిని సంతోషపడటానికి? మంచిగా చేశారు, యవనస్తులు చక్కగా చేశారు అని అనుకోవాలి కదా మీరు. మరి యేసయ్య మిమ్మల్ని అనుకోవద్దా? నీ పేరు బాగుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, నీ బయోగ్రాఫ్ బాగుంది. ఫోటో తీసేటప్పుడు నువ్వు ఎట్ట కూడా అనకూడదు. ఎట్టా అమ్మాయి ఒక్కసారి కళ్ళు ముయ్యాల టక్కన నువ్వు తెరవాలంటాడు. ఒక్కసారితోనే నీ ఫోటోగ్రాఫ్ అయిపోయింది. నువ్వు ఎట్ట పెట్టుకొని చూస్తే ఎట్టుండిద్ది? నీకు ఎంత బాధ కలిగిద్ది అమ్మా? ఎంత బాధ కలిగిద్ది? ఆధార్ కార్డు ఇంటికి వచ్చిన తర్వాత పక్కెమ్మటోడికి కూడా చూపి, కనీసం భర్తకు కూడా చూపియవు నువ్వు. ఎందుకో తెలుసా? నా కన్ను వంకరబడిందే. ఆ రోజే వస్తాడు ఈఆర్ఓనో, ఎంఆర్ఓనో, సెక్రటరీ ఆధార్ కార్డు ఎత్తారంటే ఎత్తవా? ఏందమ్మా ఇక్కడ బాగానే ఉన్న ఏడేమైందంటే ఎన్ని తంతాలో. అంటే ఈ లోక సంబంధమైన ఐడి ప్రూఫ్స్ కోసం అంత బాధపడి అంత భయపడుతున్నవే. పరలోక సంబంధమైన జీవితంలో నీ బయోగ్రాఫ్ ఎలా ఉండాలో తెలుసా? నీ ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలో తెలుసా? నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఈ ఫోన్కి ఒక లాక్ ఉండిద్ది. ఏముండిద్ది? ఇక్కడ గుండ్రంగా పడుతుందా మీకు? ఏంది చెప్పండి? ఇది లాక్. నేను ఏలు పెడితేనే వచ్చింది ఇది, ఇంకొకటి పెట్టినా రాదు. పోనీ ఈ లాక్ను సెట్ చేయాలంటే నా ఫింగర్ ప్రింట్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అది ఉన్న దగ్గరే నేను ఏలు పెట్టాలా? అది ఇట్టుంది నేను ఇటు పెడతానంటే తీరా బాబు ఇటు పెట్టని ఇది. అంటే దీనికోసం ఎంత ప్రయాసపడుతున్నాం మనం. ఈ లోక సంబంధమైన ఐడి ప్రూఫ్ కోసం అంత ప్రయాసపడుతున్నప్పుడు పరలోకములో ఒక గ్రంథం ఉంచబడి ఉంది నీ కొరకు. పరలోకములో జీవగ్రంథం అని ఒకటి ఉంది. ఆ గ్రంథములో నీ పేర్లు దాఖలు చేయబడాలి. నీ భర్త పేరు దాఖా చేయబడాలి. నీ పిల్లల పేర్లు దాఖలు చేయబడాలి. చెయ్యబడాలంటే నీ ప్రార్థన పరిపూర్ణముగా మారాలి. స్తోత్రం చెప్పు. నీ భక్తి పరిపూర్ణముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి. అందుకే ఆ రోజు యేసుప్రభు తల్లి అయిన మరియా నిండు చోళాలుగా ఉన్నా కానీ కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా, వేదన అనుకోకుండా, అమ్మాయి వేదన అనుకోకుండా, కఠినం అనుకోకుండా, నేను రాను పో అన్న మాట అనకుండా, నేను రాను పో అంటే మన ఇంట్లో వాళ్ళు రారు, వస్తారా? నేను కూడా పాను పో, నేను రాను పో అంటే నేను కూడా పోను పో. ఎట్టన్నాయండి? నేను రాను పో అంటారు. ఎమ్మటనే దొరికింది వంక. అవసరం చెప్పొచ్చు, అన్నయ్య ఆయన రానండి అన్నయ్య, అందుకే నేను కూడా రానన్న అన్నయ్య చెప్పొచ్చు. నేను రాను పో అంటే నేను కూడా రాను, నేను కూడా పోను. మరి అట్ట అన్నదే?
సుప్రజాక అనదే? అనలేదు. నేను రాను పో అనలేదు, నేను వస్తాను అన్న మాటే పలికింది. బాధ ఉంది, కష్టం ఉంది, నిండు చోళాలు, రేపా మాప ప్రసవ వేదనకు సమయం దగ్గర ఉంది. అయినా కానీ ఆమె కఠినం అనుకోలేదు కదా, కష్టం అనుకోలేదు కదా. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నేను ఇలా భక్తిని చేస్తేనే నా దేవుని ఎదుట జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉంది. ఈ జీవితంలో ఏమండి, ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు పడే కష్టాలు మామూలుగా ఉండవు. కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు, తినలేరు, ఎన్ని బాధలు ఉంటాయి. ప్రతి తల్లి ఇక్కడ తల్లి స్థానంలో ఉన్నోళ్ళే కదా, మీకు తెలియదా? ఆ స్థానముల నుండి మీరు వచ్చిన వారే కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు కదా తల్లులుగా. ఎంత ప్రయాస, ఎంత కష్టం ఉండిద్ది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చిన్న చిన్న బలహీనతలకి ప్రభు సన్నిధికి నేను రాను పో, నేను రానులే పో, నేను పోన్లే పో అన్నట్లుగా పంతాలు పెట్టుకొని, పట్టింపులు పెట్టుకొని ప్రభు సన్నిధికి వేరైపోవటం అంటే ఎంత నామూషికరమైన జీవితం. ఒకసారి ఆలోచించి, నీ పేరు జీవగ్రంథంలో దాఖలు చేయబడాలి, దానికోసం నువ్వు ప్రయాసపడాలి. ఇంట్లో చేతగాను నేను రాను పో అంటే నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి. రాగలిగే కృపని అయ్యా, నడిచే కృపని అయ్యా, నడుచుకునే భాగ్యాన్ని అయ్యా, సత్యమైన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని అయ్యా, ఒక మాదిరికరమైన అనుభవంతో నువ్వు ముందుకు కొనసాగాలి. ఆనాడు యోసేపు మరియ ప్రయాణమంతా ఏంటంటే జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బ్రతికి ఉండగానే సాక్ష్యం పొందిన వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, స్టాండ్కి తగులుతున్నారు నాన్న, పడిద్ది అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెతోతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అదిగో పౌలు గారు అంటున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి అంట. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదాం. యాడ రాయబడి ఉన్నాయంట? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంట. బ్రతికి ఉన్న పౌలు, బ్రతికి ఉన్న విశ్వాసుల గురించి సాక్ష్యం ఇస్తున్న మాట అది. పౌలుకి అర్థమైపోయింది ఏంటో తెలుసా? వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, వారు చూపిస్తున్న ప్రేమను బట్టి, వారి సహాయాన్ని బట్టి, సహకారాన్ని బట్టి డిక్లేర్ చేసేసిండు సేవకుడు. ఇటువంటి విశ్వాసులు కొద్దిగా అరుదుగా ఉంటారు. ఏంటో విశ్వాసం తెలుసా? జాగ్రత్తగానండి. చచ్చిపోయినాడు ఏమో చెప్పలేము, వాడు ఎప్పుడు తీర్పులోకి వస్తాడో ఏంటో, తీర్పులోకి వచ్చినా వాడు నిలబడతలేదు మనకు తెలియదు. బ్రతికి ఉన్న సేవకుడు బ్రతికి ఉన్న విశ్వాసుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఎత్తటి వాళ్ళకి. ఫిలిప్పీ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. బాబు, వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడ్డారు, అంత మాత్రమే కాదు వారు సహకరించారు. అట్టి వారికి మీరు సహాయం చేయండి. ఎందుకో తెలుసా? వాళ్ళ పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి అంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ రాయబడ్డాయి అంట? ఈ లోక సంబంధమైన పుస్తకం అని అనలేదు పౌలు గారు, ప్రజాసంఖ్య అని అనలేదు అక్కడ పౌలు గారు. డైరెక్ట్గా జీవగ్రంథాన్ని పరిచయం చేస్తున్నాడండి. ఆ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. సందేహం లేదు, డౌట్ లేదు. నేనైతే డౌట్ పడట్లేదు. కొందరన్నా సాక్ష్యాన్ని సంపాదించాలి. స్తోత్రం చెప్పండి. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ జీవితాన్ని బట్టి మార్పులేని భక్తి జీవితం, మాదిరికరమైన ప్రార్థన జీవితం నువ్వు కలిగి జీవించాల.
నీ ప్రయాసంతా ఏమిటి? జీవగ్రంథంలో పేర్లు రాయబడాలి, లిఖించబడాలి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చే శిష్యులు, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అంటారు కదా, అయ్యా మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, అరే ఆమెసే నీకు డాయి రోడిద్ది. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చిన ప్రార్థన నడిపింపును బట్టి, మీరు మాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి, అయ్యా నీ నామమున మేము ప్రార్థన చేస్తుంటే దెయ్యాలన్నీ తొలగిపోయాయ్యా అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, బాబు దెయ్యాలు పోయినందుకు సంతోషించమాకండి, దెయ్యాలు పోతున్నందుకు కాదు మీరు సంతోషించాల్సింది, రోగాలు తగ్గినందుకు కాదు, పెళ్ళిళ్ళు అయినందుకు కాదు, గర్భఫలం కలిగినందుకు కాదు, ఇల్లు కట్టినందుకు కాదు, బండి కొన్నందుకు కాదు. దేనికి సంతోషించాలి? నీ సంతోషం ఏంటో తెలుసు? అసలు నీ భక్తిని బట్టి పరలోకములో నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అని చెబుతుండే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట చూడండి అండి, లోకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని, అగా ఏందంట, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఉందని సంతోషించొద్దు. నాకు బట్టలు ఉన్నాయి, నాకు బియ్యం ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, అర్థమైందా? నాకు బండి ఉంది, ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది. వీటిని బట్టి కదా మనం సంతోషించాల్సింది. నాకు అన్నీ తగ్గినాయి, నాకు అన్నీ బాగున్నాయి, అర్థమైందా? నాకు కావాల్సినవి అన్నీ సంపాదించా, వీటిని బట్టి కాదంట సంతోషించాల్సింది. యేసుప్రభు అంటండి కదా, పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఏమంటుండో తెలుసా? జీవగ్రంథం అని కూడా అంటలే, ఏమంటుండు? పరలోకం అనండి అందరూ, చెప్పండి. ఇష్టం లేదు అయింది మీకు, మరి చెప్పరేంది? ఏ లోకం? ఈ లోకం కాదు, ఏ లోకం? పరలోకం. పరలోకములో మీ పేర్లు దాఖలు చేయబడాలి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. స్తోత్రం చెప్పండి. అన్నీ చూసుకొని సంతోషించటం కాదండి. కొంతమందికి పొద్దు ఉండదు, ఏమండి? పొద్దు పొడిచేది తెలియదు, పొద్దు పోయేది కూడా. ఇక పిల్లగాలను చూసుకో, ఇక ఈ సంతోషమే. ఏ సంతోషం? వాడికి డైర్ లేకపోయినా, ఏమండి, వాడు ఊరు మొత్తం తిరుగుతాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు లాగా వాడి ఫీలింగ్. అయినా వీళ్ళ సంతోషం ఏంది? కన్న పిల్లలుగా అబ్బో, అసలు ఇది మరి సంతోషించదగిన సమయం. సావు దగ్గర పోయిన పిల్లగా, ఓ ఇదేంది అండి సంతోషం అంటే అదే. ఇక లెగిస్తే లేచిన దగ్గర నుంచి కలిగింది చూసుకొని సంతోషపడటమా? బట్టలను చూసుకొని, తిండిని చూసుకొని, బండిని చూసుకొని, ఇల్లు చూసుకొని, భర్తను చూసుకొని, పిల్లలను చూసుకొని, ఇదే సంతోషం? సంతోషం ఏంటి? రాత్రి చెప్పుకున్నాం కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంట. స్తోత్రం చెప్పండి. ఆయన క్రీస్తు, ఆయనలో సంతోషం ఉన్నది. అందుకే మీరు ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సును ఉంచక, ఇదిగో పరలోకములో మీ పేర్లు రాయబడుతున్నందుకు మీరేం చేయాలంట? సంతోషించాలి. పరలోకంలో పేర్లు రాయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? నువ్వు అనుకున్నంత ఈజీయా? ఏడ ప్రూఫ్ ఇచ్చినంత మాత్రాన నీ ఆధార్ కార్డు మారింది, బాగానే ఉంది, స్తోత్రం. ఆడట్ట మారదు. ఆడ రికమెండేషన్లు పనికిరావు, పిఏ పనికిరాడు, ఆడ తాత పనికిరాడు, ప్రెసిడెంట్ పనికిరాడు, ఎంపీటీసీ పనికిరాడు, ఎమ్మెల్యే పనికిరాడు, ప్రధానమంత్రి పనికిరాడు. పనికి వస్తారా? నాకు ఆడుండను, ఎవడాడు అంటాడు ఆయన.
వాడు ఎవడమ్మా? నాకు ఆయన తెలుసు అయ్యా. ఎవరమ్మా ఆయన? ఆయన ఎవరు? ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పరాదు. ఆయన అంటూ ఎవడు చల్లడు? ఎవడు నీ వెనకొచ్చేది? నీ భక్తిని నువ్వే మూట కట్టుకొని పోవాలి ఆడకి. స్తోత్రం చెప్పు. ఏం కట్టుకొని? నీ భక్తిని నువ్వే మూట కట్టుకొని వెళ్ళాలి ఆడకి. ఆడ సర్వే జరిగిద్ది. దాంట్లో నీ పేర్లు దాఖలు చేయబడాలి. దానికి సంతోషించాలి. నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. 100 కిలోమీటర్లు ప్రయాసం అనుకోకుండా ప్రార్థనకి వెళ్ళింది మరియా. స్తోత్రం చెప్పు. మంచి చెప్పు. ఇంకా మంచి చెప్పు. ఎన్ని కిలోమీటర్లు? మన ఎన్ని కిలోమీటర్లు చెప్పాక శారం చెప్పి ఎన్ని కిలోమీటర్లు మన ఇల్లు? 500 మీటర్స్. అది కూడా లేదు, 200 మీటర్స్. ఏమండి? ప్రపంచమంతా నిన్న ఇయ్యాల ప్రభువులు ఆనందిస్తూ ఉంటే మనకి శాతగాట్ల పోరా. మన పనులు అట్టున్నాయి, మన రోగాలు అట్ట తెచ్చినాయి. ఏంది ఈ పొయ్యే కాలాలు? ఏందంటున్నా? ఏంది? ఏ కాలం ఇది? తెలుసుగా ఏ కాలం? అదే మరి పిల్లగాళ్ళకు కూడా అర్థమైంది పొయ్యే కాలం అని. 95 కిలోమీటర్లు. మీకు కొద్దిగా నవ్వుకుందే కానీ మరియా 95 కిలోమీటర్లు ప్రయాసతో వెళ్ళింది. జ్ఞానులు 1600 కిలోమీటర్లు ప్రభువుని ఆరాధించడానికి పోయారు. స్తోత్రం చెప్పండి. అంత ప్రయాసతో ప్రభువుని ఆరాధించడానికి జ్ఞానులు వెళ్ళారండి. మరియ ప్రయాస జీవగ్రంథంలో పేర్లు దాఖలు చేయబడాలి. ఏ విధము శాతనైనా. నాకు కొన్ని మందిరాలను చూస్తే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పేర్లు నిజంగా రాయబడతాయో లేదో తెలియదులే కానీ, ఏమండి, ఆడ వాక్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఆడ ఆరాధన ఉందో లేదో నాకు తెలియదు కానీ, కొన్ని స్థలాల్లో అయితే పరిశుద్ధాత్మను కూడా నమ్మరండి. కొన్ని స్థలాల్లో పరిశుద్ధాత్మను నమ్మరు. కొన్ని స్థలాల్లో ఆరాధన చేయరు. కొన్ని స్థలాలలో పరిపూర్ణత కలిగిన వాక్యాన్ని బోధించరు. కొన్ని స్థలాల్లో శుద్ధీకరణమైన ఆలోచనితమైన బోధ చేయరు. అయినా కానీ చూడండి, ప్రజలు తండోపతండాలుగా ఈ క్రిస్మస్ అంటే పొద్దున్నే 4 లెగిసి చక్కగా తలస్నానాలు చేసుకొని మందిరాలు కిటకిటలాడేటట్టుగా జనం గుంపులుగా పడతారు. వాళ్ళ ఆనందం ఏంటో తెలుసా? ఇలా మా క్రీస్తు జననం, మా దేవుని పుట్టినరోజు, మా పుట్టినరోజులకి ఇంత ఆర్భాటంగా బ్రతుకుతామే. మేము ఆరాధిస్తున్న దేవుడు లోకరక్షకుడు, మాకు జన్మనిచ్చిన తండ్రి, మాకు కృపనిచ్చిన వాడు, నాకు సహాయం చేయుచున్న నా దేవాతి దేవుడు బర్త్డే సెలబ్రేషన్ నేను ఎలా చేసుకోవాలి అన్నది ఒక ఆతృత, ఒక ఆశ. సంవత్సరం మొత్తం మీద కూడా ప్రార్థనకు బానోడు కూడా పొద్దున్నే లేచి నీళ్ళుగా పెట్టుకుంటాడండి పల్లెటూరులో. అది ఆశ ఏంటో తెలుసా? ఈరోజు మా పండగ. ఏంది ఈరోజు? పండగ అయితే చేస్తాడు. తర్వాత వాడు పండగ చేసుకోవడానికి వాడు ప్రయాస. ఏదో ఒక రీతిగా తనను ఉత్సాహపరుచుకుంటుండు పండగను బట్టి, క్రీస్తు జననాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి. మన ప్రయాస ఎలా ఉన్నది? జీవగ్రంథంలో పేర్లు దాఖలు చేయబడాలంటే, జీవగ్రంథంలో పేర్లు రాయబడాలి అంటే ప్రయాసపడాలి, కష్టపడాలి. కష్టం అనుకోకూడదు. ప్రార్థన కష్టం అనుకోకూడదు. పాట కష్టం అనుకోకూడదు. ఆరాధన కష్టం అనుకోకూడదు. మోకరించటం కష్టం అనుకోకూడదు. ప్రభువుని సేవించటము కష్టమని అనుకోకూడదు. నువ్వు కష్టం అనుకున్నట్లయితే నా దేవుడి లోకానికి వచ్చేవాడు కాదు. నువ్వు కష్టం అనుకున్నవేమో. ఈరోజు ఎంతోమంది కష్టాల్లో ఉన్నారని చూస్తే కరుణా వాత్సల్య పూర్ణుడైన దేవుడు కనికర పూర్ణుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పేర్లు ఎక్కడ రాయబడాలంట? పరలోకములోనంట. స్తోత్రం చెప్పండి.
అక్కడ రాయబడితే ఒకరోజు రెండవ రాకడ సమయంలోనంట మీరందరూ తప్పించబడతారంట. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, పెద్ద పెద్ద మిడతలు వస్తాయి, ఘటసర్పములు వస్తాయి, తేళ్ళు, భయంకరమైన తెగుళ్ళు భూమి మీద జరగబోయే గడియలు చాలా ఉన్నాయి. ఆ రోజు ప్రతి మానవుడు రొమ్ము కొట్టుకుంటాడు. ఈరోజు ఎక్కిరించినోడు, హేళన చేసినోడు, యేసు ప్రభుని తృణీకరించినోడు, క్రిస్మస్ అంటే హేళన చేసినోడు, ప్రార్థన పరులను తృణీకరించినోడు, తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళని అవమానపరిచినోడు, ఏవండి ప్రార్థన అంటే ఒక హేనమంగా ఎంగీయంగా మాట్లాడిన వాడు, రొమ్ములు కట్టుకునే దినాలు కొన్ని రాబోతున్నాయి ప్రపంచంలో. నేనేమంటాను తెలుసా, నీ భక్తి జీవితము ఒక మాదిరికరమైన అనుభవంలో ఉన్నప్పుడు ఆ తెగుల్లో నుండి నా దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. ఆ మాట దానియేలు గ్రంథం 12:1 రాయబడి ఉంది. మీరు తప్పించబడతారని రాయబడి ఉంది, మీరు విడిపించబడతారని రాయబడి ఉంది. కొంతమంది పేర్లు జీవ గ్రంథాలలో లేవు. హేమాహేమీలు పేర్లే జీవ గ్రంథంలో నుండి కొట్టివేయబడ్డాయి. లేవు పేర్లు. పాటలు పాడిన వాళ్ళు, రచయితలు, సాంగ్స్ రాసిన వాళ్ళు, పద్యాలు రాసిన వాళ్ళు, వాక్యాలు రాసిన వాళ్ళు, వాక్యాలు బోధించిన వాళ్ళు, పరిశోధనలు చేసిన వాళ్ళు, ఈరోజు కూడా చాలామందికి ప్రొఫెసర్స్కి కూడా అర్థం కావట్లేదు ఆ వ్యక్తి పేరు ఎందుకు లేదా అని. ఎవరు ఆ వ్యక్తి తెలుసు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూడండి త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకేమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. దావీదు తర్వాత ఎవరి పేరు ఉండాలి? సొలొమోను ఉండాలి. ఆడ ఎవరిది ఉండాలి? సొలొమోను ఉండాలి. ఈరోజుకు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్కి అర్థం కావట్లేదు ఎందుకు విశ్వాసంలో పట్టికలో సొలొమోను పేరు లేదు. మందిరాలు కట్టించిండు కదా, ఆరాధనలో బలుడర్పించటంలో సొలొమోనుకు మించిన వాడు ఎవడు లేడు. ఎన్నో గ్రంథాలు రాసిండు, ఎన్నో పుస్తకాలు రాసిండు, ఎన్నో పాండిత్యాలు రాసిండు, ఎన్నిటి మీద శాస్త్రాలు పరిశోధనలు చేశాడు. కానీ ఏంటి సొలొమోను ఏమైంది ఇక్కడ అన్నది ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు. కొంతమంది అపవిత్రులైపోయారని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. లేరు. హేమాహేమీలే గ్రంథములో నుండి తొలగివేయబడ్డారు, తుడిచివేయబడ్డారు, సాక్ష్యాలు లేకుండా పోయారు. కానీ నీ బ్రతుకులో, నీ జీవితంలో నా యేసయ్య క్రిస్మస్గా నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆయన ఎలాగైతే ప్రజాసంఖ్యలో తన పేరును రాయించుకోవటానికి, దాఖలు చేయటానికి ప్రయాసపడి 95 కిలోమీటర్లు ప్రసవవేదనతో అలాగే నిండు చోళాలుగా ఉన్న మరియా ప్రయాణమై వెళ్ళిందో ఆ మాదిరి, ఆ ప్రార్థన జీవితాన్ని నీకు చూపించిండు నా యేసయ్య. ఇంకొక విషయం చెబుతా నేను. ఈ 100 కిలోమీటర్ల ప్రయాణంలో చూడండి, యోసేపు కన్నీరుగా అరుస్తుండు, మరియా కన్నీరుగా అరుస్తుంది, శిశువు గర్భములో ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని అవమానం వెంటాడుతుంది. ప్రధానం మాత్రమే చేసుకున్నాడు మరియాని, వివాహం చేసుకోలేదని. ఇరుగు పొరుగు వారు తెలియకుండానే మాటలు, దూషణలు, అవమానాలు. క్రిస్మస్లో దాగి ఉన్న సత్యం ఏమిటయ్యా అంటే మరియా అవమానం, యోసేపు కన్నీరు. ఇవన్నీ మనకి ఒక గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చాయండి. వారి అవమానం మనకేం తెచ్చిందో తెలుసా? సంతోషం. యోసేపు కన్నీరు మనకు సంతోషం తీసుకొచ్చింది. ఎంత నిందించిన, అవమానించిన, హేళన చేసినా వారు భక్తిలో నుండి వాళ్ళు వైదొలిగిపోలేదండి. ఎంతోమంది నిందించారు, అవమానించారు, హేళన చేశారు. నిన్న మా రిలేటివ్స్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మా బంధువే, ప్రెగ్నెన్సీ అంట. వాళ్ళ ఆయన ఏంటో డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నాడంట. నేను అన్నాను, ప్రేమించే దేవుడు కరుణించక మానడు, నువ్వేం అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండు. వాడు బుద్ధి మంచిది కాదు, వాడు ఆలోచనలు మంచివి కాదు. వాడు అంటాడంట, ఇన్ని నెలలు
గర్భమే నీకు అందనప్పుడు ఇప్పుడు ఎలాగందింది నీకు గర్భం అంటాడంట వాడు. ఏమండి, ఇలా విరోధంగా వైరాగ్యంగా మాట్లాడేవాడు లేకపోలేదు భూమి మీద. కట్టుకున్న భార్యని ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని మూర్ఖులు ఉంటారు. అర్థం చేసుకోవాలి. ప్రార్థన పరులే కదా, క్రీస్తుని ఎరిగారు కదా. ఏమండి, చిన్న కనుసైగా చాలండి నా దేవుడు కార్యం చేయటానికి. స్తోత్రం చెప్పండి. బుద్ధిహీనంగా మాట్లాడకూడదు, అన్యాలోచితంగా ఆలోచన చేయకూడదు. మరియాని ఇప్పుడు ఎన్నో రకాల మాటలు, అదేంటి, అదేమి గర్భం అంటున్నారు. యోహాను ప్రవచించిండు, నీ గుండెల్లో కత్తి దూసే మాటలు నీకు ఎదురుగా వస్తాయమ్మా, జాగ్రత్త. లోకం ఎంత చెడ్డదంటే కార్యం జరిగితే ఒక మాట, కార్యం జరగకపోతే ఒక మాట మాట్లాడతారండి లోకం. ఆశీర్వదింపబడితేనేమో ఆశీర్వదింపబడ్డారని ఒక మాట, ఆశీర్వాదం లేకపోతేనేమో మీకెప్పుడు ఆశీర్వాదం కలిగిద్దో అన్న మాట. ఇదెక్కడ లోకం అండి? ఇప్పుడు యోసేపుని మరియను అలా ద్వేషిస్తుంటే, నిండు చోళాలుగా ఉన్న మరి అయినా కానీ కన్నీళ్లు గార్చుకుంటూ తనను ప్రేమతో మోసిందండి. స్తోత్రం చెప్పండి. ఎలా మోసింది? ప్రేమతో మోసింది. దేనికో తెలుసా? నీకోసం నా కోసం రక్షణను కలుగు చేసే రక్షకుడు ఆమె గర్భంలో ఉన్నాడని సంతోషించింది ఆమె. ఆ నిందను ఆశీర్వాదం అనుకున్నది, ఆ బాధను ఆశీర్వాదం అనుకున్నది, ఆ కష్టాన్ని ఆశీర్వాదం అనుకున్నది. ఆ పనికి మాలిన ప్రతి మాట నా దేవుడు నాకు ఆశీర్వాదకరంగానే మారుస్తాడని అనుకుంది గనకే ఆమె జీవితము ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు యోసేపు మరియని ఒక ఉన్నతమైన కృపతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తి చేసేటప్పుడు ఎన్నో ఎదురైతే, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎన్నొచ్చినా కానీ జీవగ్రంథంలో పేర్లు దాఖలు చేయబడటానికి ప్రయాణం కొనసాగించండి. జీవగ్రంథంలో పేర్లు రాయించబడటానికి ప్రయాణాన్ని కొనసాగించండి. అట్టి కృప నా దేవుడు నిశ్చయముగా ఆయన జనన వేడుకలో ప్రతి కుటుంబానికి ఇచ్చునుగాక. దేవుడు అట్టి కృపతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి. తలలు వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందండి. మోకరించగలిగిన వారు మోకరించి చక్కగా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. క్రిస్మస్ అంటే నీ సంతోషం కాదు, క్రీస్తులో సంతోషించుట. క్రీస్తులో సంతోషించే